my dear friends, welcome to IACE. This is your Kiran sir. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment course. సో ఎప్పట్లానే మనం ఈరోజు కూడా మంచి కొత్త విషయాలు ఎడిటోరియల్లో వచ్చినటువంటి విషయాలను విశ్లేషించడం, అలాగే కొత్త వర్డ్స్, అదే దాంతో పాటుగా ఈరోజు మనం PYQ కార్నర్ అని ఒక కొత్త సెక్షన్ ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో కొంతమంది రిక్వెస్ట్ చేశారు, సో దీన్ని మనం ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నాం. సో వచ్చే రెస్పాన్స్ బట్టి మనం ఇంకా కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటంటే రూట్ వర్డ్ ఆఫ్ ది డే అమ్మ, రివిజన్ వొకాబులరీ, PYQ కార్నర్, ఎడిటోరియల్ ఆఫ్ ది డే వొకాబులరీ. PYQ కార్నర్ అంటే ఏంటి సార్? మీ అందరికీ తెలుసు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్లో పేపర్స్లో మనకి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది, సో మనం ఆన్సర్ ఎట్లా చేయాలి, సో దాని ఆన్సర్ ఏంటి, దాని ఆన్సర్ ఎలా చేయాలి, దీని నుంచి ఎగ్జామినర్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అనే విషయాన్ని మనం ఆ కోణాల్లో మనకు వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ SSC, ఓకే, SSC క్వశ్చన్స్ మనకి పేపర్స్ దొరికేస్తాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడానికి వీలు ఉంటుంది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టేకెన్. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే Tier 2కి అపియర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. అలానే Tier 1 స్కోర్ తక్కువ ఉన్నా కూడా నెక్స్ట్ అటెంప్ట్కి రెడీ అవుతున్న వాళ్ళకి కూడా అది బాగా హెల్ప్ అవుతుంది, రైట్? సో అన్ని సెక్షన్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఇలా ముందుకు వెళ్తున్నాం. సో హోప్ మీరు ఈ సెషన్ ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మనం ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పోతాం. ఈరోజైతే 3 పారాజంబుల్స్ పెట్టడం జరిగింది PYQలో. సో అది కూడా లేటెస్ట్ Tier 1 2023 Tier 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది, రైట్? సో హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ సెషన్. సో ఇంకా లేట్ చేయకుండా సెషన్ స్టార్ట్ చేసేద్దామా? రైట్. సో రూట్ వర్డ్ ఆఫ్ ది డే అమ్మ, చూద్దాం. వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ ది డే? ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, CHROM అనే ఒక రూట్ వర్డ్ అనేది మనకు కనిపిస్తుంది. దాంతో అసోసియేట్ అనేటువంటి వర్డ్స్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి, చూసారు కదా. సో మోనోక్రోమ్, క్రోమ్, క్రోమోజెన్, క్రోమ్, అక్రోమాటిక్, క్రోమ్, అలానే క్రోమటాలజీ, క్రోమ్, క్రోమాస్కోప్, క్రోమ్. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్రోమ్ అనే ఒక రూట్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో క్రోమ్ అంటే బేసిక్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అమ్మా? కలర్, COLOR ఆర్ COLOUR. ఏంటి సార్ డిఫరెన్స్? చాలాసార్లు మనం కలర్ COLOR చూస్తుంటాం, COLOUR చూస్తుంటాం. ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్ ఈ కలర్కి ఆ కలర్కి? డిఫరెన్స్ ఏమీ లేదమ్మా. జస్ట్ అమెరికన్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు యూ వాడరు, బ్రిటిష్ ఇంగ్లీష్లో COLOUR. మనం అందరం బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి యూజువల్గా COLOURకి మనకు అలవాటు, కానీ COLOR కూడా కనిపిస్తుంటుంది మనకి. మరి అది రాంగ్గా అంటే రాంగ్ కాదు, అది అమెరికన్ ఇంగ్లీష్లో వాళ్ళు యూని స్కిప్ చేస్తారు. సో బోత్ మీన్ ద సేమ్. సో దట్ ఈజ్ యువర్ కలర్. సో క్రోమ్ అంటే కలర్. క్రోనో అనే వర్డ్ కూడా ఉంటుంది. క్రోన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా నాకు గుర్తు. సో క్రాన్ రెఫర్స్ టు టైం, క్రొనాలజీ అంటాం కదా. సో దట్ ఈస్ టైం. క్రాన్ ఈస్ టైం, క్రోమ్ ఇస్ కలర్. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో మోనోక్రోమ్ అంటున్నాడు అంటే ఏదో ఒక సింగిల్ అనే మీనింగ్ వస్తుందా లేదా? మోనో అంటే ఏంటమ్మా? సింగిల్ కదా. సో సింగిల్ కలర్ యూజింగ్, ఓకే, గ్రే, బ్లాక్ ఆర్ వైట్, అంటే ఏదో ఒక సింగిల్ కలర్ని వాడటం, ఓకే, ఆర్ యూజింగ్ వన్ కలర్, or using any one color, or using one color is nothing but your one color is nothing but your monochrome. సో సింగిల్ కలర్ అనే మీనింగ్ వస్తుంది కదా. సో బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు, లేదంటే ఏదో ఒక సింగిల్ కలర్లో ఉండదాన్ని మనం మోనోక్రోమ్ అంటాం. మోనో అంటే సింగిల్ కదా. సో దట్ ఈస్ వన్. తర్వాత క్రోమోజెన్ అనే వర్డ్ వచ్చింది. జెన్ అంటే ఏంటమ్మా? క్రోమ్ అంటే మనకి కలర్ అని తెలుసు, మరి జెన్ అంటే a substance which can be readily converted into a dye or other colored compound. Other colored compound, ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే, which can be converted into other colored dye. చూసారా, ఇది ఇంపార్టెంట్. డై, DYE డై అంటాం కదా. సో కలర్ మారిపోయేది అనమాట. క్రోమోజెన్. జెన్ అంటే ఏంటి? గివింగ్ బర్త్. జెన్
ఇక్కడ జెన్ అనే రూట్ కూడా కనిపిస్తుంది. జెన్ అంటే ఇట్స్ గివింగ్ బర్త్. ఇక్కడ బర్త్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, కన్వర్ట్ అవుతుంది కదా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి. సో ఇట్ ఈస్ టేకింగ్ న్యూ ఫామ్, సో న్యూ బర్త్ లాగా. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ క్రోమోజెన్. సో రెడీలీ కన్వర్టెడ్ ఇంటూ ఏ డై ఆర్ అదర్ కలర్డ్ కాంపౌండ్, into a dye or other colored compound. Okay, that is nothing but your chromogen. అలానే అక్రోమాటిక్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏ అనే ప్రిఫిక్స్ ఎప్పుడైనా వస్తే దాని అర్థం ఏంటమ్మా? సో ఏ అనే ప్రిఫిక్స్ ఎప్పుడైనా మనకి ఒక వర్డ్కి ముందు చేరిస్తే సో ఇట్ విల్ కంప్లీట్లీ ఆల్టర్స్ ద మీనింగ్. ఎలా మారుతుంది? ఏ అంటే సో వితౌట్ అనే మీనింగ్ వస్తుంది కదా. సో అక్రోమాటిక్, క్రోమాటిక్, అక్రోమాటిక్ ఈ రెండు యాంటోనిమ్స్ అవుతాయి. మరి క్రోమాటిక్ అంటే మన అందరికీ తెలుసు కలర్ఫుల్. అక్రోమాటిక్ అంటే హ్యావింగ్ నో హ్యూ ఆర్ కలర్, హ్యావింగ్ నో హ్యూ ఆర్ కలర్. సో క్రోమా అంటే కలర్, హ్యూ అన్న కలరే, హ్యూ అన్న కలర్ అన్న సేమ్, దే ఆర్ సినానిమ్స్. హ్యావింగ్ నో కలర్, నో అనేది ఎందుకు రిఫ్లెక్ట్ అయింది? బికాస్ ఏ అనే ప్రిఫిక్స్ ఉంది కాబట్టి. సో హ్యావింగ్ నో హ్యూ ఆర్ కలర్, దట్ ఈస్ యువర్ అక్రోమాటిక్. ఇది యాడ్జెక్టివ్ అవుతుందమ్మా కదా. ఇవన్నీ నౌన్స్, మోనోక్రోమ్ కదా. క్రోమాటాలజీ ఇది మీరు ఈజీగా చెప్పచ్చు, స్టడీ ఆఫ్ సైన్స్, ఐ మీన్ ద సైన్స్ ఆఫ్ కలర్స్. ద సైన్స్ ఆఫ్ కలర్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఏమవుతుందమ్మా? క్రోమాటాలజీ. అలానే క్రోమాస్కోప్ అన్నాడు. క్రోమాస్కోప్ అంటే ఏమైండొచ్చు అంటే అదొక ఇన్స్ట్రుమెంట్ అనమాట ఫర్ టెస్టింగ్ ద ఆప్టికల్ ఎఫెక్ట్స్, స్టడీయింగ్ ద ఫర్ టెస్టింగ్ ద ఆప్టికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలర్. Color is nothing but your chromascope. Okay, it is a device or an instrument for or instrument అనొచ్చు లేదంటే డివైస్ అనొచ్చు. ఓకే, సో దట్ ఈజ్ యువర్ క్రోమాస్కోప్. సో మీకు అర్థమైంది ఏంటి ఇక్కడ? క్రోమ్ ఇస్ డైరెక్ట్లీ ఇట్ మీన్స్ కలర్. ఓకే, క్రోన్ రిఫర్స్ టు టైమ్ కదా. సో క్రోన్ మీద మనకి ఈ వర్డ్స్ అన్ని క్రోన్తో రిలేట్ అయినటువంటి వర్డ్స్. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ టుడేస్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ రివిజన్ వొకాబులరీ. నిన్న నేర్చుకున్నటువంటి ఎడిటోరియల్లో వచ్చినటువంటి వొకాబులరీని ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. రివైజ్ చేసుకోకపోతే మనం మర్చిపోతాం కాబట్టి ఇట్స్ వెరీ ఎసెన్షియల్. ఇప్పుడు డైలీ చేస్తున్నాం కదా, వీక్లీ కూడా మీరు చేస్తూ ఉండాలి. సో ప్రతిదీ నేనే చేస్తే ఇంకా మీరేం చేస్తారు? సో నేను ఖచ్చితంగా నా వైపు నుంచి ఖచ్చితంగా నా సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తా. అదేవిధంగా మీరు కూడా మీ వైపు నుంచి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, రైట్? సో వీక్లీ కూడా మీరు చేస్తూ ఉండండి. థ్రైస్ ఫోర్స్ అంటే 3-4 డేస్కి ఒకసారి కూడా పాతవి కూడా మీరు రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ రిపాజిటరీ అనే వర్డ్ ఇచ్చాడమ్మా. రిపాజిటరీ అంటే ఏంటి? ఒక భాండారం అంటాం కదా, భాండారం అంటే అక్కడ అంతా చేరి ఉండడం. అది డబ్బులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు. సో రిపాజిటరీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు, రిపాజిటరీ ఆఫ్ వాటర్ అంటారు. అంటే ఏదైనా ఎక్కువ సంఖ్యలో మనకి అక్కడ లభించడాన్ని రిపాజిటరీ అంటారు. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉంది చూడండి ఒకసారి. ఎవరైతే వీడియోని చూసారో వాళ్ళు ఆల్రెడీ పాజ్ చేసుకోండి అమ్మా. స్టేట్మెంట్ చూడండి, అ పర్సన్ హూ హ్యాస్ ఆర్ అ బుక్ దట్ కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫో ఆర్ డీటెయిల్డ్ నాలెడ్జ్. చాలా ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడం, డీటెయిల్డ్గా ఉండడాన్ని, చాలా ఎక్కువగా ఉండడాన్నే మనం రిపాజిటరీ అంటాం. ఓకే, అదొక పర్సన్కి సంబంధించి కావచ్చు, ఒక బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఏ పర్సన్ ఆర్ అ బుక్ దట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డీటెయిల్డ్ నాలెడ్జ్, రిపాజిటరీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అలానే ఓవర్ స్టేట్ అంటే మనం అనుకున్నాం కదా, దాన్ని చాలా పెద్దది చేసే ప్రయత్నం చేయడం. ఓకే, దేనైనా అతిశయోక్తి అంటాం కదా, ఎగ్జాగరేట్. సో ఎగ్జాగరేట్ చేస్తున్నారంటే అతిశయోక్తి, ఎగ్జాగరేషన్ అతిశయోక్తి నౌన్, ఎగ్జాగరేట్ వర్బ్. అలానే ఓవర్ స్టేట్ కూడా అలాంటిదే. ఓకే, స్టేట్ టూ స్ట్రాంగ్లీ, ఎగ్జాగరేట్. జీ ఇస్ ద రైట్ మీనింగ్. మీరు ఇటు నుంచి ఇటైనా చేసుకోండి అమ్మా.
సో ఇదంతా వన్ వర్డ్స్గా తీసుకుంటే మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్లా తీసుకున్న వీటి ఆన్సర్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫిట్ ద బిల్ ఇది ఒక ఇడియం కదా నేను వచ్చింది. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోవడం కదా. ఫిట్ ద బిల్ అంటే అర్థం ఏంటి, దాన్ని క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయడం కదా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా, టు బీ సూటబుల్ ఫర్ ఏ పర్టిక్యులర్ పర్పస్. దానికి కరెక్ట్గా సూట్ అవ్వడాన్ని మనం ఫిట్ ద బిల్ అంటాం కదా. ఎడిటోరియల్ నేర్చుకున్నటువంటి సందర్భంలో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆ కాంపౌండ్ గురించి, రైట్. ఏంటది, సూపర్ కండక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇట్ ఫిట్స్ ద బిల్ అని అన్నాడు కదా. రూమ్ టెంపరేచర్ దగ్గర అది ఫంక్షన్ అవుతుంది, ప్రెషర్ ఎక్స్టర్నల్ ప్రెషర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని. సో అప్పుడు మనకి ఫిట్ ద బిల్ అనే ఈడియంని వాడాం. అలానే సింథసిస్ మనకు తెలుసు, సింథసిస్ కదా, ఇది మనకి నౌన్ అవుతుందమ్మా. సింథసైజ్ అనేది వర్బ్ అవుతుంది. సో సిన్ అంటే ఏంటి, టుగెదర్. దేంతో పాటైనా మనం సిన్ కానీ సిమ్ కానీ మీకు అనిపించింది అనుకోండి ఎప్పుడైనా, ఎస్వైఎన్ కానీ ఎస్వైఎం. సో ఇట్ మీన్స్ దేంతోనో కలిసి మనం ఏదో ఒకటి, అంటే టూ ఎంటిటీస్ ఉంటాయని అర్థం అక్కడ. సిన్ అంటే టుగెదర్ అలాంగ్ విత్ సంథింగ్ ఎల్స్ అని. సో దట్ ఈజ్ యువర్ సింథసైజ్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా అంటే ఒక కొత్త సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేయడం కెమికల్గా, దాన్నే మనం సింథసైజ్ అంటాం. ఓకే, ఒకసారి చూడండి, టు ప్రొడ్యూస్ అ సబ్స్టెన్స్ బై కంటైనింగ్ అదర్ సబ్స్టెన్సెస్ కెమికల్గా ఒక కొత్త సబ్స్టెన్స్ని మీరు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారంటే which contains other substances, it is nothing but you are synthesizing it. So you are artificially preparing that. Withstand అన్నాడు అంటే టాలరేట్ కదా, దాన్ని తట్టుకోవటం కదా. రెసిస్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో దాన్ని విత్స్టాండ్ అంటాం. అంటే ఇండివిజువల్ స్క్రూటినీని విత్స్టాండ్ చేయాలి అని చెప్పాడు కదా. సో దాన్ని కరెక్ట్గా రెసిస్ట్ చేసుకోగలగాలి. రిమైన్ అన్డామేజ్డ్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై రెసిస్ట్ స్టేట్మెంట్ డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అలానే విటియేట్ అనే వర్బ్ని అడగడం జరిగింది. విటియేట్ అంటే అర్థం ఏంటమ్మా, విటియేట్ అంటే స్పాయిల్ చేయటం, డ్యామేజ్ చేయడం అనే మీనింగ్లో మనం నేర్చుకోవడం జరిగింది నిన్న కదా ఎడిటోరియల్ నేర్చుకుంటున్నటువంటి సందర్భంలో. సో విటియేట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ ట్రయింగ్ టు డ్యామేజ్, స్పాయిల్, డిస్ట్రాయ్. చూడండి, డిస్ట్రాయ్, స్పాయిల్ ఆర్ ఇంపేర్ ద క్వాలిటీ ఆర్ ఎఫిషియన్సీ. దేనికి సంబంధించిందైనా ఎఫిషియన్సీని కానీ దాని క్వాలిటీని కానీ డ్యామేజ్ చేసే ప్రయత్నం కానీ, ఇంపేర్ చేయడం కానీ, స్పాయిల్ చేయడాన్నే మనం ఏమంటాం, విటియేట్. ఓకే, సో హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. అలానే లూకర్ అన్నాడు. లూకర్ అంటే ఎస్పెషలీ డిజానెస్ట్ వేలో మనం ప్రాఫిట్ని అర్న్ చేసే మార్గాలనే లూకర్ అంటారు. ఓకే, ఇట్స్ అ మనీ దట్ హెస్ బీన్ అప్టైన్డ్, profit that has been obtained by unfair means, dishonest ways. Okay, so money profit gained in a dishonorable way, dishonest way, that is nothing but your lucre, LUCRE. అదొక నౌన్గా మనం నేర్చుకోవడం జరిగింది. ఐరనీ అంటే మనందరికీ బాగా తెలుసు, చలోక్తి అంటున్నాం తెలుగులో. ఓకే, సో ఏదైనా మనం అనుకున్న దానికి ఆపోజిట్గా జరగడం, అది కూడా కొంచెం కామెడీ అయిపోవడం అనమాట. సో అనుకున్న దానికి రివర్స్లో జరిగి కొంచెం ఫన్నీ వేలో అది రిఫ్లెక్ట్ అయితే దాన్ని మనం ఏమంటాం, ఐరనీ అంటాం. ఓకే, అంటే ఒక్కోసారి ఎట్లా అంటే మనం దేనికోసం అయితే ఒక పర్పస్ చేద్దాం అనుకుంటాం, దానికి ఎగ్జాక్ట్గా ఎగనిస్ట్గా జరగడం, ఆ ఎగనిస్ట్గా జరగడం వల్ల మనందరికీ నవ్వు తెప్పించే ప్రయత్నం చేయటం. సో అదొక కామెడీగా తయారవడాన్నే మనం ఐరనీ అంటాం కదా. సో అప్పుడు ఏమవుతుందమ్మా చూడండి ఒకసారి, చూడండి, ద యూజ్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ యు మీన్ యాజ్ ఎ వే ఆఫ్ బీయింగ్ ఫన్నీ. చాలా ఫన్నీగా అది తయారవుతుంది, దాన్నే మనం ఐరనీ అంటాం. ఓకే, హెల్మెట్ మీరు కొనుక్కుంటారు దేనికి, యాక్సిడెంట్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. కానీ పొరపాటున యాక్సిడెంట్ జరిగి ఓకే మీరు హెల్మెట్ పెట్టుకుందాం అనే టైంలో ఓకే ఆ హెల్మెట్టే మళ్ళీ తలకు తగిలి మీకు గాయమైంది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, ఐరనీ అవుతుంది. బికాస్ దట్ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. బట్ దానివల్లే మీకు మళ్ళీ గాయమైంది అనుకోండి, హెల్మెట్ వల్ల, హెల్మెట్ తగిలి మీ తలకి హెల్మెట్ తగిలింది అనుకోండి, తలకి ఎలా సార్ హెల్మెట్ తగ్గుతుంది అంటే మనం ఇంకా హెల్మెట్ పెట్టుకోలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది అక్కడ ఉంది ఇంకా పెట్టుకోలేదు. సో ఎవరో ఒకరు వచ్చి అక్కడ తగలడమో ఏదో చేయడం వల్ల మీరు దాని మీద పడిపోయారు. సో పడిపోవడం వల్ల బొప్పి కట్టింది, లేదంటే కొంచెం రక్తం కారడం ఏదో జరిగింది అనుకోండి. సో దట్ ఈస్ అన్ ఐరనీ. సో యాజ్ సింపుల్ as దట్. తర్వాత సోఫిస్టికేటెడ్ అంటే మనం అనుకున్నాం కదా మోడర్న్. ఓకే, చాలా కొత్త టెక్నాలజీని వాడటం, మోడర్న్గా
కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఎబిలిటీతో మనం కొత్తగా సిస్టమ్ని రూపొందించగలడాన్ని సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అంటారు కదా. సో ఒకసారి చూడండి, ఇంటెలిజెంట్ ఆర్ మేడ్ ఇన్ ఏ కాంప్లికేటెడ్ వే అండ్ దేర్ ఫోర్ ఏబుల్ టు కాంప్లికేట్ టాస్క్స్. ఓకే, అండ్ దేర్ ఫోర్ ఏబుల్ టు ఏమొచ్చిందమ్మా అక్కడ చూడండి, ఏబుల్ టు డూ కాంప్లికేటెడ్ టాస్క్స్. ఏబుల్ టు డూ పోయింది ఇక్కడ, అందుకే ఏదో తేడా కనిపించింది. ఏబుల్ టు డూ కాంప్లికేటెడ్ టాస్క్స్ని మనం కంప్లీట్ చేయడానికి ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థని, ఒక కాంప్లికేటెడ్ వేని తయారు చేయటమే. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సోఫిస్టికేటెడ్. సోఫిస్టికేషన్ నౌన్ అవుతుంది, సోఫిస్టికేటెడ్ వర్బ్ అవుతుంది, సారీ యాడ్జెక్టివ్ అవుతుంది. మోనోపలైజ్ ఐజెడ్డి కదా, ఐఎస్సి కానీ ఐజెడ్డి కానీ సఫిక్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అది వర్బ్ అవుతుంది. మోనో అంటే సింగిల్, మరి మోనోపలైజ్ అంటే, మోనోపలి అనే వర్డ్ మన అందరికీ బాగా తెలుసు, గుత్తాధిపత్యం అని మనం జనరల్గా నేర్చుకుంటాం. సో మోనోపలి అంటే ఏంటి, మనమే మార్కెట్ని కంప్లీట్గా కంట్రోల్ చేయటం, అంటే మనకి కాంపిటేటర్ లేకపోవడం. ఆ ప్రోడక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కరమే ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి, సో అటువైపు మనకి కాంపిటీషన్ లేకపోతే ఏం జరుగుతుంది, ప్రైస్ ఎంత ఉంచాలి ఎంత పెంచాలన్నది మనం కంప్లీట్గా మనమే రెగ్యులేట్ చేస్తాం. సో మన కాంపిటేటర్ లేకపోవడం వల్ల ఇష్టానుసారం బాగా డిమాండ్ ఎక్కువైపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ మనం విల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దట్ బికాస్ వీ హ్యావ్ నో కాంపిటేటర్. సో మోనోపొలీ అంటే అది గుత్తాధిపత్యం. అబ్టైన్ ఎక్స్క్లూజివ్ పొజిషన్ ఆర్ కంట్రోల్ ఆఫ్ అ ట్రేడ్, ఇది ఓకే బ్రాకెట్ అమ్మ, ఆఫ్ అ ట్రేడ్, కమోడిటీ ఆర్ సర్వీస్. ఓకే, కమోడిటీ కావచ్చు, ఒక సర్వీస్ కావచ్చు, దాని మీద కంప్లీట్ కంట్రోల్ మన చేతిలోనే ఉండడం, దట్ ఈజ్ యువర్ సి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ రివిజన్ వొకాబులరీ. ఓకే, ఎవరెవరైతే వీడియోని పాజ్ చేసుకున్నారో ఒకసారి వెరిఫై చేసుకోండి అమ్మా. సో సరిపోయిందా లేదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, అదేవిధంగా మీనింగ్స్. సో అటు నుంచి ఇటు కూడా మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు, అది ఇంకా బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను, బికాజ్ వన్ వర్డ్స్లో మీకు హెల్ప్ అవుతాయి కూడా, రైట్. సో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసే బట్టి ఉంటుంది. తర్వాత పీవైక్యూ కార్నర్ అనుకున్నాం, ఇది కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే మనకి 2023 మొన్న రీసెంట్గా ముగిసినటువంటి Tier 1 ఎగ్జామ్స్లో వచ్చినటువంటి చాలామంది మనకేంటంటే సార్ పీక్యూఆర్ఎస్ అంటే మన పారాజంబుల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయమని చెప్పారు. సో అందుకని నేను 3 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ 3 క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ABCD 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఈ 4 స్టేట్మెంట్స్లో మనం అన్ని జంబులై ఉన్నాయి, ఒక పారాగ్రాఫ్కి చెందినటువంటి సెంటెన్సెస్ అన్నమాట. ఒకే పారాకి ఒక లాజికల్ ఆర్డర్లో అవి లేవు, వాటిని మీరు లాజికల్ ఆర్డర్లో పెట్టాలి. సో ఎస్ఎస్సిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆప్షన్స్ హెల్ప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆప్షన్స్ని హెల్ప్గా తీసుకొని మీరు ఆన్సర్ చేయాలి. ఒకసారి వీడియోని పాజ్ చేసుకోండి, లేదంటే ఓకే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, మీకు మీరుగా ట్రై చేసి మీరు దయచేసి ఆన్సర్ని వెరిఫై చేసుకునే లోపు యూ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్లో మీరు దీని ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఓకే, అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు సెంటెన్స్ కూడా మనం ఇండిపెండెంట్ సెంటెన్స్ అయి ఉండాలి, దాంట్లో ఎటువంటి ప్రొనౌన్స్ కానీ ఓకే ఒక నౌన్తోనే స్టార్ట్ అవ్వాలి, లేదంటే ఒక జనరల్ స్టేట్మెంట్, ఒక ఇంట్రడక్షన్, ఒక ఫ్రెష్ స్టేట్మెంట్లా ఉండాలి తప్ప దాంట్లో ఏదో ప్రొనౌన్స్ ఉండడం కానీ ఓకే ఇన్కంప్లీట్గా సెంటెన్స్ ఉండడం కానీ, లేదంటే దాని రెఫరెన్స్ అంటే దాని ఫ్రెష్గా లేకపోవడం కానీ, సో ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం వాటిని ఓపెనింగ్ స్టేట్మెంట్గా తీసుకోలేం. సో ఓపెనింగ్ స్టేట్మెంట్ని తీసుకోవడానికి మనం ఆప్షన్స్ హెల్ప్ని కూడా మనం డైరెక్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, ఎందుకంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ABCD చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేయండి. సి ఇచ్చాడు, డి ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు. అంటే మనకు ఫస్ట్ది వచ్చేస్తే చాలు, మనం ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు, మిగతావన్నీ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ ద సిమిలర్ కాంటెక్స్ట్ అంటే దేంతో పాటు అని చెప్తున్నాడు. ఇన్ ద సిమిలర్ కాంటెక్స్ట్ అంటే ముందేదో డిస్కషన్ అయిపోయింది, సో దానిలాగానే అంటున్నాడు. మరి దానిలాగానే అంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అయ్యే అవకాశం ఉందా, లేదు. అంటే డీతో ఉండే ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఈజ్ బికాస్, దేనివల్ల, ఇట్ ఈజ్ బికాజ్ అంటే దేని తర్వాత వస్తుంది ఆ స్టేట్మెంట్, ఓపెనింగ్గా వచ్చే అవకాశం ఉందా. ఇట్ ఈస్ బికాస్ ప్రాక్టికల్ పీపుల్ ఇన్ సొసైటీ బోస్ట్ ఆఫ్ హ్యావింగ్ ఏ ప్రాక్టికల్ అప్రోచ్ ఆఫ్ ద లైఫ్. అంటే ఇక్కడ కూడా మనకి బికాజ్ అనే ఒక రీజన్ చెప్తున్నాడంటే
దాని ముందు ఒక థియరీ ఉంది, అంటే ఏతో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం లేనట్టే. ఓకే, మరి సితో ఏమైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎంఫసైజింగ్ అపాన్ ద టైమ్స్ దట్ ప్రివైల్డ్ ది యూత్ వెరీ మచ్ గెట్ దేర్ క్వెరీస్ ఆన్సర్డ్ సిస్టమేటికలీ. ఇది పాయింట్ బాగానే ఉంది, కానీ ఒక ఇంట్రడక్షన్ లాగా లేదంటే ఒక ఫ్రెష్ స్టేట్మెంట్ లాగా మనకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ద యూత్ అన్నాడు. ఓకే, స్పెసిఫిక్గా మనం మాట్లాడుతున్నప్పుడు ద అనే ఆర్టికల్ వాడేటప్పుడు అంతకు ముందు ఒక జనరల్ స్టేట్మెంట్లో వాడుండాలి, అప్పుడే మళ్ళీ మనం ఎప్పుడైనా స్పెసిఫిక్ ఆర్టికల్ని వాడవచ్చు. ఓకే, డెఫినెట్ ఆర్టికల్. అంటే యంగ్స్టర్స్ గురించి ఎక్కడైనా ప్రస్తావన వచ్చిందా? ఇట్ ఈస్ వెరీ లైక్లీ, చూడండి చాలా జనరల్గా ఉంది స్టేట్మెంట్. ఇట్స్ వెరీ లైక్లీ ఫర్ యంగ్స్టర్స్ టు సీక్ అడ్వైస్ ఫ్రమ్ దేర్ ఎల్డర్స్. ఇది చాలా ఇట్స్ వెరీ లైక్లీ, అంటే ఇట్స్ వెరీ నార్మల్. ఓకే, అందరూ యంగ్స్టర్స్ ఎల్డర్స్ దగ్గర అడ్వైస్ తీసుకుంటారు. ఇప్పుడు బి స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ఇన్ ద సిమిలర్ కాంటెక్స్ట్ అన్నాడు, ఈవెన్ ద ఎల్డర్స్ ఆర్, అంటే యంగ్స్టర్స్ ఎట్లానో అడ్వైస్ తీసుకుంటారో ఎల్డర్స్ కూడా అట్లానే తీసుకుంటారు. ఇన్ మోస్ట్ లైక్లీహుడ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ దేర్ అడ్వైస్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ గైడెన్స్. అలానే ఎల్డర్స్ కూడా వాళ్ళ అడ్వైస్ని ఒక గైడెన్స్ లాగా ఇస్తారు. మోస్ట్ లైక్లీహుడ్ అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసే అవకాశం ఎక్కువ. చూసారా, అంటే ఈ స్టేట్మెంట్ దీని తర్వాత ఉండాలి. బీడి చూసారా, అయితే మనకి బీతో స్టార్ట్ అయిపోయిందని అర్థమైపోయింది కాబట్టి ఆబ్వియస్లీ ఆన్సర్ సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. అయితే ప్రతిసారి ఇట్లా సింపుల్గా వచ్చేస్తుంది సార్ అంటే కాదు, ప్రతిసారి రాకపోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ మనం పేపర్లో వచ్చిన క్వశ్చన్ని తీసుకున్నాం కాబట్టి సో ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అనమాట. రైట్, రెండో చూద్దామమ్మా ఒకసారి. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అమ్మా. ఒకసారి వీడియోని లైక్ చేయండి దయచేసి. రైట్, వీడియోస్ని లైక్ చేస్తే మీ యొక్క స్పందన నాకు అర్థమవుతుంది. తర్వాత చూడండి అమ్మా సెకండ్ది. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు చూసారా, ఫస్ట్ మీరు చేయాల్సింది అదే, సగం టైం మీది వేస్ట్ అవ్వదు. 2 ఏలు ఉన్నాయి, 2 డీలు ఉన్నాయి, అంటే అర్థం ఏంటి, మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏ కానీ డి కానీ అవ్వాలి. చూడండి అంతేనా. దేర్ ఈజ్ ఎ జనరల్ బిలీఫ్ దట్ దీస్ మెడిసిన్స్, ఇది పోయింది ఇక్కడ. దీస్ అంటే ఏవి చూసారా, పొసెసివ్ యాడ్జెక్టివ్ వచ్చింది దీస్. సో అక్కడ దీస్ అన్నది దేనికి రిఫ్లెక్ట్ చేస్తుందో మనకు తెలియదు కాబట్టి ఏతో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఏ అండ్ సి గెట్స్ ఎలిమినేటెడ్. ఏతో స్టార్ట్ అయ్యే 2 స్టేట్మెంట్స్ కూడా ఎలిమినేట్ అయిపోతాయి, ఎందుకంటే ఏతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు, దీస్ మెడిసిన్స్ అనేసాడు కాబట్టి. ఇప్పుడు డీతో ఖచ్చితంగా అవ్వాలి కదా. ఇప్పుడు చూడండి డిఏ వచ్చింది, అంటే డి తర్వాత ఏ ఖచ్చితంగా వస్తుందని మనకు అర్థమైపోతుంది ఆప్షన్స్ నుంచే. సో హెర్బల్ మెడిసిన్స్ ఆర్ ఏ న్యూ ట్రెండ్ దీస్ డేస్. ఫ్రెష్గా ఉందా, హెర్బల్ మెడిసిన్స్ నౌన్. ఓకే, కొత్తగా చెప్తున్నాడు, అంటే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి హెర్బల్ మెడిసిన్స్ అనేది కరెక్టే. డి తర్వాత ఏ వచ్చేసినట్టుగా కూడా మనకి క్లియర్గా ఆప్షన్స్ ద్వారా తెలుస్తుంది. దెర్ ఈజ్ ఎ జనరల్ బిలీవ్ దట్ దీస్ మెడిసిన్స్, దీస్ అంటే హెర్బల్ మెడిసిన్స్, ఎందుకంటే ఇవి ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి దీస్ వచ్చింది చూసారా. సో దట్ దీస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇండికేటింగ్ దిస్ హెర్బల్ మెడిసిన్స్, అంటే దీని తర్వాత ఇది రావాలి. కరెక్టే, సరిపోయింది సార్. డిఏ వరకు మనకి ఇక్కడ ఆప్షన్స్లోనే ఉంది, కానీ ఇప్పుడు బి ముందా సి ముందా చూసుకోవాలి. ఓకే, పాజిటివ్ హీలింగ్ వితౌట్ ఎనీ అన్వాంటెడ్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ డ్రైవ్స్ ద ట్రెండ్. ద సేఫ్ హీలింగ్ ఈజ్ యాక్చువల్లీ దట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆప్షన్స్లో బి ముందా సి ముందా. బి ముందని తెలిస్తే ఆన్సర్ ఇది అవుతుంది, బి తర్వాత తెలిస్తే సో అదే మనకి ఇప్పుడు ఛాలెంజ్. ఇది కొంచెం కష్టం, ఇంతకు ముందు దానికంటే ఇది కొంచెం కష్టంగా ఉంది కదా. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన కంక్లూజన్కి ఎట్లా రావచ్చు సార్ అని మీకు డౌట్ వస్తుంది కదా. సో మీరు జాగ్రత్తగా చూడండి, సేఫ్లీ అనే పదం వాడాడు చూసారా. దేర్ ఈస్ ది జనరల్ బిలీవ్ దట్ దీస్ మెడిసిన్స్ హీల్ ఎయిల్మెంట్స్. ఎయిల్మెంట్స్ అంటే రోగాలు కదా. సేఫ్లీ, ద సేఫ్ హీలింగ్ అంటే ఇప్పుడు సేఫ్ హీలింగ్కి వాడు డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ద సేఫ్ హీలింగ్ ఈజ్ యాక్చువల్లీ దట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అంటే సేఫ్ హీలింగ్ అంటే ఏంటో చెప్తున్నాడు, అంటే సేఫ్లీతో ఎండ్ అయింది కాబట్టి మనం బీని తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వెంటనే మనకి దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. జనరల్గా చెప్పేశాడు సేఫ్లీ అని, అంటే సేఫ్లీ మెడిసిన్స్ హీల్ చేస్తున్నాయంటే అర్థం ఏంటి, సేఫ్. ఇక్కడ చూసారా హీల్ సేఫ్లీ అన్నా ఓకే, సేఫ్ హీలింగ్ ఓకే, దాన్నే మనం ఓకే అక్కడ వర్బ్గా వాడాడు హీల్ని, ఇక్కడ సింపుల్గా నౌన్గా చేసేసాడు, అంటే ఇక్కడ మీనింగ్ అదే. సేఫ్ హీలింగ్ అనేది ఏంటో చెప్తున్నాడు. సో బీతో రావాలి కాబట్టి డిఏ
బీసీ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. బి వచ్చేస్తే ఇంకా ఆటోమేటిక్లీ చివరికి వచ్చేసి సిఏ కదా. సో పాజిటివ్ హీలింగ్ వితౌట్ ఎనీ అన్వాంటెడ్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ డ్రైవ్స్ ద ట్రెండ్. సో అదే ట్రెండ్ని డ్రైవ్ చేస్తుంది, అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. ఓకే, సో దట్ విల్ బి యువర్ ఆన్సర్. సో డి విల్ నాట్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా 2 మిగిలిపోతాయి. ఆ 2 మిగిలినప్పుడే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అది ఆప్షన్స్ హెల్ప్ ద్వారానే మీరు చేయాలి. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి కూర్చొని ఇదవుతుందా, మనకు అంత టైం ఉండదు. టైం విల్ బి రన్నింగ్, చాలా ఫాస్ట్గా రన్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ హెల్ప్ని తీసుకొని ఎలిమినేట్ చేసుకుంటూ అట్లీస్ట్ 2 ఎలిమినేట్ అయిపోతే మీకు కొంచెం బ్రెయిన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఆ రెండిట్లో మళ్ళీ మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఆప్షన్స్ అమ్మ, ఆప్షన్స్ విల్ డిసైడ్. ఒక క్వశ్చన్ ఈజీయా డిఫికల్టా అనేది ఆ క్వశ్చన్ డిసైడ్ చేయదు, ఆప్షన్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే, సో ఇందాక చూసారు ఆప్షన్స్ ఏబిసిడి అని క్లియర్గా 4 డిఫరెంట్ దీంతో వచ్చేసాయి. దాంతో మనకి ఏమర్థమైంది అంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ తెలిసిపోతే మన ఆన్సర్ని మార్క్ చేసి వచ్చాను. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ స్టేట్మెంట్స్ 2 ఉన్నాయి, డిఏ. సో ఏ కాదని అర్థమైపోయింది. సో మళ్ళీ 2 స్టేట్మెంట్స్ తగ్గిపోయి అట్లా క్లియర్. తర్వాత థర్డ్ చూడండి అమ్మా, ఇవన్నీ కూడా 2023 CGL ప్రిలిమ్స్లో మొన్న కీ బయటకు వచ్చేసింది కదా, పేపర్స్ బయటకు వచ్చేసాయి. కాబట్టి అందులోంచి మనం యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ తీయడం జరిగిందనమాట. ఓకే, ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ చూసారా, సి వచ్చింది, ఏ వచ్చింది, డి వచ్చింది, బి వచ్చింది. అంటే ఏబిసిడిలో ఏది మనకు తెలిస్తే దట్ విల్ బి యువర్ ఆన్సర్. ఓకే, ఈజ్ ఆల్సో అన్నాడు. ఆల్సో అనే స్టేట్మెంట్ డి వచ్చింది చూసారా. స్టేట్మెంట్ డిలో ఆల్సో అన్నాడు అంటే దాని ముందు ఏదో వర్షిపింగ్ గురించి మాట్లాడుంటాడు, కూడా అని చెప్తున్నాడు. కాబట్టి డీతో స్టార్ట్ అయ్యేది ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది. లార్డ్ గణేష ద డిస్ట్రాయర్ ఆబ్స్టకల్స్ ఈజ్ వర్షిప్డ్ ఫర్ హిస్ విజ్డమ్ అండ్ బ్రిలియన్స్. ఓకే, సో ఏతో కూడా స్టార్ట్ అయ్యే సూచన కనిపిస్తున్నామా? అదొక స్టేట్మెంట్ ఉంది కానీ ఫ్రెష్ స్టేట్మెంట్లో అనిపించట్లేదు. ఫ్రెష్గా ఉందా అంటే దీని గురించి మనం ఏదైనా ఒక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా ఉంది కానీ ఫస్ట్ స్టేట్మెంట్ అది అయ్యే ఛాన్స్ ఉందా? పీపుల్ అడోర్ ద గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష అండ్ దివాలి అంటే ఖచ్చితంగా బి తర్వాతనే ఏ రావాలి. ఎందుకంటే లక్ష్మి గురించి లార్డ్ గణేష గురించి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అంటే ఫస్ట్ దీని గురించి మనకి ఏమొచ్చింది, ప్రస్తావన రావాలి. ప్రస్తావన వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరో మనకి చెప్తారు కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే బి తర్వాత ఖచ్చితంగా ఏ రావాలి కానీ ఏకి ముందు బికి ముందు ఏ వచ్చే ఛాన్స్ లేదు. అంటే బి తర్వాత ఏ రావాలి చూసుకోవాలి. అది బి తర్వాత ఏ రావాలి. చూసారా, అర్థమైంది కదా మీకు. బి తర్వాత ఖచ్చితంగా ఏ రావాలి కదా. ఆ మ్యాండేటరీ పేరుని మీరు గుర్తుంచుకోగలిగితే ఏ ఖచ్చితంగా బికి ముందు రాదు, అంటే ఏబి రాకూడదు. ఇక్కడ చూసారా, బికి ముందు ఏ వచ్చింది, ఇట్ కెనాట్ బి యువర్ ఆన్సర్. ఇక్కడ బిఏ ఉంది, అక్కడ బిఏ ఉంది కదా. అట్లీస్ట్ మీకు అది క్లారిటీ వచ్చేసింది. తర్వాత సో బిఏ అన్నది మనకు రెండిట్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆల్సో వచ్చాడు కదా, అంటే ఏ తర్వాత డి రావాలా లేదా? ఏ తర్వాత డి రావాలి. ఎందుకమ్మా చెప్పగలరా? ఎందుకంటే ఆల్సో వర్షిప్డ్, ఈజ్ వర్షిప్డ్ ఫస్ట్, ఆల్సో వర్షిప్డ్ సెకండ్, అంతేనా కదా. ఇక్కడ కూడా మనకి అర్థమవుతుంది కదా. సో ఏ ద డిస్ట్రాయర్ ఆఫ్ అబ్స్టకల్స్ ఈజ్ వర్షిప్డ్. ఓకే, ఈజ్ ఆల్సో వర్షిప్డ్, పూజిస్తున్నారు, ఈమెను కూడా పూజిస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఏ తర్వాత ఏం రావాలి, డి రావాలి. ఏ తర్వాత డి వస్తుందా? ఇక్కడ రావట్లా, పోయింది. ఏ తర్వాత డి, అయిపోయింది ఆన్సర్. అంటే పీపుల్ అడోర్ ద గాడెస్ లక్ష్మీ అండ్ గణేష అండ్ దివాలి, కరెక్టే. ఓకే, పూజిస్తారు అందరూ. ఓకే, కరెక్టే కదా. తర్వాత లార్డ్ గణేష గురించి ఇచ్చాడు. తర్వాత డి ఇది వచ్చింది. ద న్యూ ఇయర్ దట్ ఈస్ దివాలి ఈజ్ మార్క్డ్ బై మర్చెంట్స్ ఎస్టాబ్లిషింగ్ న్యూ అకౌంట్ బుక్స్. సో దివాళీని న్యూ ఇయర్గా కూడా కొంతమంది కన్సిడర్ చేస్తారు. ఓకే, మెర్చెంట్స్ అట్లా చేస్తారని మనకి కంక్లూజన్ స్టేట్మెంట్లా దాన్ని మనం తీసుకోవచ్చు. చూసారా, ఇట్లా మన మ్యాండేటరీ పేర్స్ని పట్టుకుని కూడా ఆన్సర్ని ఎలిమినేట్ చేయొచ్చు. చూసారా, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్. సో ఇట్లా మనం చేసుకుంటూ పోతే చాలా విషయాలు మనం ఎగ్జామ్లో ఎట్లా ఆలోచించాలి అన్నది మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫాలింగ్ షార్ట్ అన్నాడమ్మా. ఓకే, అంటే మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. ఓకే, ఎప్పుడైనా ఫాలింగ్ షార్ట్ అని కనిపిస్తే దాని అర్థం ఏంటి అంటే మన అంచనాలకి తగ్గట్టుగా అది లేదు అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఫాలింగ్ షార్ట్. అప్పుడే మనం ఫాలింగ్ షార్ట్ అనే ఎక్స్ప్రెషన్ని
వాడతాం. ఓకే, అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం, అంచనాలకి తగ్గట్టుగా ఓకే జస్ట్ దగ్గర వరకు వచ్చి పడిపోవడం అన్న టైప్లో ఫాలోయింగ్ షార్ట్. ద డేటా ప్రొటెక్షన్ బిల్ కంటిన్యూస్ టు హ్యావ్ డెఫిషియన్సీస్. డెఫిషియన్సీ అంటే ఏంటమ్మా? లోపాలు. దట్ నీడ్ క్లీనింగ్ అప్. ఖచ్చితంగా దాన్ని ఓకే ఏం చేయాలి? సంప్రోక్షణ అంటాం కదా, క్లీన్ చేయాలి. అంటే దాంట్లో ఉండే కొన్ని మైనర్ కానీ మేజర్ కానీ లోపాలు మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డేటా ప్రొటెక్షన్ బిల్ చూసారా, దా వచ్చింది. సో ఆ బిల్ ఏంటంటే కొన్ని లోపాలు ఇంకా కనిపిస్తున్నాయంట, అదేదో పాస్ అయినట్టు ఉంది. సో ఆ బిల్ గురించి మనకి ఈరోజు ఎడిటోరియల్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఒక్కసారి దీన్ని జూమ్ అవుట్ చేస్తానమ్మా, జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి. The Digital Data Protection Bill 2023 was passed in the Lok Sabha on Monday. మండే రోజు పాస్ అయిందనమాట లోక్సభలో కదా. సో చట్టం డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023 అండ్ విల్ నౌ హ్యావ్ టు బీ క్లియర్డ్ బై ద రాజ్యసభ. అంతే కదా, ఒక బిల్లు పాస్ అవ్వాలంటే బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ షుడ్ అప్రూవ్ ఇట్. సో లోక్సభలో పాస్ అయిపోయింది, రాజ్యసభలో ఇంకా పాస్ అవ్వాల్సి ఉంది. ద ఫ్రెష్ ఐటరేషన్ ఓకే సైకిల్, ఫ్రెష్ ఐటరేషన్ అంటే సైకిల్ అనమాట, విచ్ హ్యాస్ అండర్గాన్ అ ఫ్యూ డ్రాఫ్ట్స్ సీమ్స్ టు హ్యావ్ incorporated suggestions made to its 2022 version, although it is not clear what the submissions were as the consultation process was not brought to light by the government. ఇక్కడ brought to light అనేది ఒక ఇడియం కింద వాడాడు. ఓకే, ఈ ఫ్రెష్ ఐటరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బిల్ ఏదైతే ఉందో అదేంటది? ఫ్రెష్ ఐటరేషన్ అంటే అది కొత్త సైకిల్, అంటే అంతకుముందు కొన్ని సైకిల్స్ ద్వారా పాస్ అయింది అది. ఓకే, పాస్ అవ్వడం అంటే బిల్ పాస్ అయిందని కాదు, అంటే కొంచెం రికమెండేషన్స్కి రావటం. ఓకే, ఏవో లోపాలు ఉన్నాయని చెప్పి ఇంకొంచెం మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి దాంట్లో మార్పులు చేర్పుల్ని యాడ్ చేసి ఇప్పుడు కొత్తగా ఆ ఫ్రెష్ ఐటరేషన్లో పాస్ చేయడం జరిగింది. ఓకే, కొన్ని సజెషన్స్ని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. ఇన్కార్పొరేట్ అంటే ఏంటి? అమలుపరచడం, ఇంప్లిమెంట్ చేయడం. ఆ సజెషన్స్ ఏవైతే అంతకుముందు వాళ్ళు చెప్పినప్పుడు ఏవైతే సజెషన్స్ వచ్చాయో వాటిని వీళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. 2022లోనే వాళ్ళు ఆ వర్షన్ని తయారు చేస్తే దానికి వచ్చినటువంటి సజెషన్స్ ఓకే వాటిని వాళ్ళు ఈ కొత్త దాంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. అయితే ఏవేవి సబ్మిట్ చేశారు, ఏవేమి కొత్తవి యాడ్ చేశారు అన్నది మనకి ఏమాత్రం క్లారిటీ లేదంట. ఇట్ ఈస్ నాట్ క్లియర్ అంటున్నాడు కదా. సో దాని మీద మనకి ఎటువంటి స్పష్టత లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ కన్సల్ట్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఓకే ఎటువంటివి యాడ్ చేయాలి, ఎటువంటివి రిమూవ్ చేయాలి అనే ఆ కన్సల్టేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని వాళ్ళు రివీల్ చేయలేదు. నాట్ బ్రాట్ టు లైట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఎక్కడ కూడా ఓకే దాన్ని బహిర్గతం చేయలేదు. ఓకే, బ్రాట్ టు లైట్ అంటే బహిర్గతం చేయడం. హైలైట్ ఆఫ్ ద బిల్, అయితే దాంట్లో ఉన్న హైలైట్ అంటే ఇస్ ద ప్రొవిజన్ దట్ పర్సనల్ డేటా ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ద డేటా ప్రిన్సిపల్ మే బీ ప్రాసెస్డ్ బై ఎన్ ఎంటిటీ ఆర్ ఎ పర్సన్, ద డేటా fiduciary for a lawful purpose only after the consent of the data principal or for certain legitimate uses. ఓకే, అయితే ఈ బిల్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రొవిజన్ దట్ పర్సనల్ డేటా ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఒక డేటా, నా డేటా అనుకోండి, పర్సనల్ డేటా. ఇండివిజువల్ అంటే ఒక పర్సన్ని ఉద్దేశించి, ఒక ఇండివిజువల్ పర్సన్. అతన్ని మనం డేటా ప్రిన్సిపల్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ డేటా ప్రిన్సిపల్ అనే వ్యక్తి ఎవరు? ఓనర్ ఆఫ్ దట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అది ఎవరికైతే ఆ ఇన్ఫర్మేషన్ చెందుంటుందో పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో అతన్ని మనం డేటా ప్రిన్సిపల్గా వీళ్ళు దాన్ని ఓకే ఆ టెర్మినాలజీ వాడారనమాట. మేబీ ప్రాసెస్డ్ బై ఎన్ ఎంటిటీ. సో అతనికి సంబంధించినటువంటి ఆ డేటా ఏదైతే ఉందో అది ఎవరు ప్రాసెస్ చేయగలరంట? అది ఒక ఎంటిటీ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, దాన్ని ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అతన్నే మనం ఆ పర్సన్ని కానీ ఆ ఎంటిటీని కానీ డేటా ఫిడ్యూషరీ అని అంటామంట. డేటా ఫిడ్యూషరీ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఫిడ్యూషరీ అంటే ట్రస్టీ అనమాట. ఓకే, నమ్మకం, మనం వాళ్ళకి నమ్మకంగా మన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు అని అర్థం. రైట్, ఫర్ ఏ లాఫుల్ పర్పస్ అంటే చాలా ఏదో న్యాయపరమైనటువంటి పర్పస్ కోసమే దాన్ని వాడుకోవడానికి, ప్రాసెస్ చేయడానికి మనకు అక్కడ అవకాశం ఉంటుంది. అది కూడా ఆఫ్టర్ ద కన్సెంట్ ఆఫ్ ద డేటా ప్రిన్సిపల్. ఆ ఓనర్, డేటా యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో అతను ఇచ్చినటువంటి అనుమతి తర్వాతనే దాన్ని ప్రాసెస్ చేయడానికి మన అధికారం ఉంటుంది. ఆర్ ఫర్ సెట్టైన్ లెజిటిమేట్ యూజెస్, చాలా లెజిటిమేట్ యూజెస్కి మాత్రమే అది ఎలా అవుతుంది ఓకే ప్రాసెస్ చేయడానికి. ఆ డేటా ఫిడ్యూషరీ అనేవాడు
డేటా ప్రిన్సిపల్ యొక్క డేటాని ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. ద యూజెస్, ఇప్పుడు యూజెస్ అంటే ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ. సర్టైన్ లెజిటిమేట్ యూజెస్ అన్నాం కదా, మరి ఆ యూజెస్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటది? ఆర్ సిచ్యువేషన్స్ వేర్ సచ్ డేటా మే బీ ప్రాసెస్డ్ వితౌట్ అప్టైనింగ్ ద డేటా ప్రిన్సిపల్స్ కన్సెంట్. అయితే కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్స్ ఏవో ఉన్నాయి కదా, ఫర్ సర్టైన్ అన్నాడు కదా, మరి ఆ సర్టైన్ యూజెస్, ఆ సిచ్యువేషన్స్ ఎలాంటివంట? ఎలాంటి సిచ్యువేషన్స్? ఏ టైంలో అమ్మా? డేటాని మన పర్మిషన్ లేకుండా, అంటే డేటా ప్రిన్సిపల్ అంటే ఎవడు? డేటాకు సంబంధించినటువంటి ఓనర్ కదా. సో ఆ డేటా ఓనర్ అతని అనుమతి లేకుండా కూడా ఒక్కోసారి ప్రాసెస్ చేసే సిచ్యువేషన్ అనేది అరైజ్ అయింది. అది ఆ బిల్లో మెన్షన్ చేయబడింది. సచ్ యాజ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫర్ ప్రొవైడింగ్ లైసెన్సెస్, వెల్ఫేర్ బెనిఫిట్స్, పెర్మిట్స్ అండ్ సర్వీసెస్. సో వీటిల్లో ఏ కేటగిరీ కిందకైనా వచ్చినప్పుడు కన్సెంట్ తీసుకోకుండానే, అంగీకారం తీసుకోకుండానే ప్రాసెస్ చేసే వీలు కల్పించింది ఈ బిల్లు. ఓకే, ఎవరికది? గవర్నమెంట్ ఏజెన్సీస్. అంటే ఇక్కడ ఎవరు? ఫిడ్యూషియరీ అని దేనైతే అన్నాడో, డేటా ఫిడ్యూషియరీ, అదొక గవర్నమెంట్ ఏజెన్సీ. ఇందాక ఎంటిటీ అన్నాడు కదా, గవర్నమెంట్ ఏజెన్సీస్. ఓకే, ఏ విషయాల్లో అమ్మా? లైసెన్స్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, పర్మిట్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేసేటప్పుడు ఓనర్ కన్సల్ట్ లేకుండా ప్రాసెస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. దిస్ బిల్ ఇంక్లూడ్స్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డేటా ఫిడ్యూషియరీ టు నోటిఫై ద డేటా ప్రిన్సిపల్. ఓకే, అయితే ఆ బిల్లు ఇంకొక ఆబ్లిగేషన్ కూడా, ఆబ్లిగేషన్ అంటే ఏంటి? మస్ట్ అండ్ షుడ్ మీరు ఫాలో అవ్వాల్సిందే, దాని నుంచి తప్పించుకోవడానికి లేదని చెప్పడాన్ని ఆబ్లిగేషన్ అంటాం. అయితే డేటా ఫిడ్యూషియరీకి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తున్నాడు. ఏంటని? టు నోటిఫై ద డేటా ప్రిన్సిపల్, ఖచ్చితంగా వెల్లడించాలి. డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరు? డేటా ఓనర్కి వెల్లడించాలి. దేని గురించి? అండ్ ద డేటా ప్రొటెక్షన్ బోర్డ్. ఓకే, అండ్ ద డేటా ప్రొటెక్షన్ బోర్డ్, డేటా ప్రిన్సిపల్, అదేవిధంగా డేటా ప్రొటెక్షన్ బోర్డ్ టు బీ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ టు ఎడ్జుడికేట్ ఆన్ కంప్లైంట్స్ ఆర్ నాట్ విత్ ద బిల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ పర్సనల్ డేటా బ్రీచ్. ఓకే, ఎక్కడైనా మన పర్సనల్ డేటాని ఎవరైనా దొంగిలించారు, ఓకే, వైలేట్ చేశారు, మిస్యూజ్ చేశారు అనే ఒక డౌట్ వచ్చినప్పుడు, ఎక్కడైనా కంప్లై కాలేదు అని అనిపిస్తే, ఓకే, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ బోర్డు ఏదైతే ఉందో డేటా ప్రొటెక్షన్ బిల్, సో అది జడ్జిమెంట్ ఇవ్వాలి. టు అడ్జడికేట్ అంటే అర్థం ఏంటి? సో దట్ షుడ్ బి గివింగ్ ద జడ్జ్మెంట్. అది ఎవరు రైటో ఎవరు రాంగ్, ఎవరు తప్పుదం చేశారు, ఎవరు కంప్లై చేయలేదు బిల్తో అన్నది వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఏ పర్సనల్ డేటా బ్రీచ్, ఎక్కడైనా పర్సనల్ డేటా బ్రీచ్ జరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నోటిఫై చేయాలి, డేటా ప్రిన్సిపల్కి నోటిఫై చేయాల్సి వస్తుంది. దేర్ ఆర్ అదర్ ఆబ్లిగేషన్స్ డిఫైన్డ్ ఫర్ ద డేటా ఫిడ్యూషియరీ యాజ్ వెల్. ఇది మాత్రమే కాదు, ఇంకొన్ని ఆబ్లిగేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది, డిఫైన్ చేయబడింది. ఎవరికమ్మా? డేటా ఫిడ్యూషియరీ. ఎందుకంటే అతనే కదా ప్రాసెస్ చేసేది, ఆ ఎంటిటీ, అది గవర్నమెంట్ ఏజెన్సీ కావచ్చు, లేదంటే ఒక పర్సన్ కావచ్చు అని చెప్పాడు కదా, ఎంటిటీ ఆర్ ఏ పర్సన్ అని. సో ఆ డేటా ఫిడ్యూషియరీకి ఇంకొన్ని ఆబ్లిగేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటట? బట్ వన్ ఇష్యూ విత్ ద బిల్ ఈజ్ దట్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద నీడ్ ఫర్ ఇన్ఫార్మింగ్ డేటా ప్రిన్సిపల్స్ అబౌట్ ద థర్డ్ పార్టీస్ విత్ హూమ్ ద డేటా కుడ్ బి షేర్డ్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ స్టోరేజ్. ఓకే, అయితే అదర్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఈ ఆబ్లిగేషన్ కాకుండా ఇంకొన్ని అదర్ ఆబ్లిగేషన్స్ కూడా ఉన్నాయి, కానీ డేటా ఫిడ్యూషియరీకి ఒకటి మాత్రం చాలా ఇబ్బందిగా ఉందంట. ఏంటంటే ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద నీడ్. అయితే డేటా ప్రిన్సిపల్స్కి, అంటే ఓనర్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా పోయిందంట. ఏ విషయంలో? అబౌట్ థర్డ్ పార్టీస్ విత్ హూమ్ ద డేటా కుడ్ బి షేర్డ్. ఒకవేళ ఈ డేటా ఫిడ్యూషియరీ అనేవాడు ప్రాసెస్ చేసే టైంలో ఒక థర్డ్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఏ థర్డ్ పార్టీకి ఇస్తున్నారో, ఎందుకు ఇస్తున్నామో, ఎవరికి ఇస్తున్నామో అనేది వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఓనర్కి. ఆర్ డ్యూరేషన్ ఆఫ్ ద స్టోరేజ్, ఎన్నాళ్ళు అది స్టోర్ చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం లేదు. అదే పెద్ద ఇష్యూగా మారిందంట ఆ బిల్లో ఉండేటువంటి ఇష్యూ. ఓకే, టూ మచ్ లీవే. లీవే అంటే ఏంటమ్మా? స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటాం కదా. సో చాలా ఎక్కువ ఫ్రీడమ్ని ఇచ్చేశారు. ఈజ్ ప్రొవైడెడ్ టు ఏజెన్సీస్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్జంప్షన్స్. ఓకే, మినహాయింపులు అంటాం కదా. సో దట్ ఈజ్ యువర్ ఎగ్జంప్షన్స్. చాలా వరకు మినహాయింపులు ఇచ్చేయడం వల్ల ఓకే స్టేట్కి చాలా ఫ్రీడమ్ దొరికేసింది. ది శ్రీకృష్ణ కమిటీస్ డ్రాఫ్ట్ బిల్ ఇన్ 2018 allowed for exemptions to be granted to state institutions from acquiring informed consent from data principals
or to process their data in matters related only to the security of the state, and also called for a law to provide for parliamentary oversight and judicial approval of non-consensual access to personal data. Okay, శ్రీకృష్ణ కమిటీ డ్రాఫ్ట్ బిల్ 2018. ఓకే, ముసాయిదా అంటాం కదా, ముసాయిదా బిల్. అందులో ఏంటంట, కొన్ని ఎగ్జామ్షన్స్ని మాత్రమే అలౌ చేసిందంట. ఏది? ఆ శ్రీకృష్ణ కమిటీకి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ బిల్ 2018. ఓకే, ఎగ్జామ్షన్స్ని మాత్రం ఎప్పుడు మాత్రం గ్రాంట్ చేయాలని చెప్తున్నాడు? స్టేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎస్పెషల్లీ. ఓకే, స్టేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎప్పుడంట ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి? ఓకే, ఫ్రమ్ ఎక్వైరింగ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, అంటే ఒక కన్సెంట్ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం నుంచి ఎప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చింది? ఓన్లీ ఇన్ మ్యాటర్స్ రిలేటెడ్ ఓన్లీ టు ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, భద్రత. ఓకే, దేశానికి సంబంధించినటువంటి భద్రత వరకు మాత్రమే మనం ఆ డేటాని ప్రాసెస్ చేసుకునే వీలుంది వితౌట్ దేర్ కన్సెంట్. మిగతా ఏ కేసులో, ఓన్లీ అంటే అర్థం ఏంటి? కేవలం అదొక్క కేసులోని మాత్రమే మీరు పర్మిషన్ అడగకుండా తీసుకోవచ్చు. అంటే మిగతా ఏ కేసులో కూడా తీసుకోవాల్సినటువంటి ఓకే ఇది లేదు, పవర్ వాళ్ళకి లేదన్నట్టుగా. అండ్ ఆల్సో కాల్డ్ ఫర్ ఏ, అంటే పిలుపునివ్వడం. కాల్డ్ ఫర్ అంటే పిలుపునివ్వడం. దేనికి? ఆ లా, ఒక చట్టం తీసుకురావాలి. టు ప్రొవైడ్ ఫర్ పార్లమెంటరీ ఓవర్సైట్, అంటే పర్యవేక్షణ అంటాం. ఓవర్సైట్ అంటే ఏంటి? వారి ఆధ్వర్యంలో పార్లమెంటరీ ఓవర్సైట్ అండ్ జ్యుడిషియల్ అప్రూవల్. జ్యుడిషియల్కి కూడా అప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటివి? నాన్ కన్సెన్షువల్ యాక్సెస్ టు పర్సనల్ డేటా. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మెన్షన్ చేసింది శ్రీకృష్ణ కమిటీకి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ బిల్ 2018. అయితే ఈ 2023 వర్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి, ద స్టేట్ ఈజ్ ఎంపవర్డ్ టు ప్రాసెస్ డేటా త్రూ వైడ్ రేంజింగ్ ఎగ్జామ్షన్స్. చూసారా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఓన్లీ ఒక్క ఎగ్జామ్షన్ మాత్రమే ఇచ్చారు, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్కి ఒక్కటే మినహాయింపు. కానీ ఇప్పుడు వైడ్ రేంజింగ్ ఎగ్జామ్షన్స్ వచ్చేసాయంట, మినహాయింపులు వచ్చేసాయంట. అండ్ ద గవర్నమెంట్ ఈజ్ అలౌడ్ ఇన్ ఎఫెక్ట్ ఇన్ టోటల్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ విచ్ కుడ్ బి యూజ్డ్ ఫర్ మాస్ సర్వేలెన్స్. అంటే ప్రతి ఒక్కళ్ళ మూమెంట్స్, సర్వేలెన్స్ అంటే ఏంటి? ఎవరెక్కడ కలుతున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అన్నది వాళ్ళ మీద ఒక నిఘా అంటాం కదా. సో ఆ నిఘాని చేసేటందుకు వీలుండేటట్లు ఎగ్జామ్షన్స్ అన్నీ ఉన్నాయంట. ఓకే, ఇన్ ఓవర్ రైడింగ్ కన్సెంట్ టు బి అబ్టైన్డ్ బై ద స్టేట్ ఫ్రమ్ ద డేటా ప్రిన్సిపల్ ఫర్ పర్పసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ బెనిఫిట్స్, subsidies and licenses, the bill also does away with the purpose limitation. Okay, so overriding consent to be obtained by the state from the data principal. Data principal అంటే అనుకున్నాం కదా, డేటా ఓనర్. ప్రతిసారి వస్తుంటుంది ఇది. ఓకే, అయితే ఈ సబ్సిడీస్ పేర్లతో, లైసెన్స్ పేర్లతో ఓకే కన్సెంట్ అనేది అవసరం లేదు. ఓవర్ రైడింగ్ అంటున్నాడు కదా, అంటే వాళ్ళ కన్సెంట్ అనేది అవసరం లేకుండా స్టేట్ అనేది తీసుకోవచ్చు అంట. ఓకే, సబ్సిడీస్, లైసెన్సెస్, అలానే బెనిఫిట్స్, స్కీమ్స్ కావచ్చు. ద బిల్ ఆల్సో డస్ అవే అంటే దాన్ని కంప్లీట్గా పక్కకు పడేయడం. ఏంటి? పర్పస్ లిమిటేషన్. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఎందుకు తీసుకుంటున్నారో దానికి ఒక లిమిటేషన్ ఉండడాన్నే పర్పస్ లిమిటేషన్ అంటున్నారు. ఆ పర్పస్ లిమిటేషన్ని డస్ అవే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? లిమిటేషన్ లేకుండా కంప్లీట్గా వదిలేశారు. ఓకే, పర్పస్ లిమిటేషన్ అంటే ఏంటి? యూజింగ్ ద డేటా ఓన్లీ ఫర్ ద స్పెసిఫైడ్ పర్పస్. ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసమే ఒక డేటా తీసుకుంటున్నాం అనే లిమిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం పర్పస్ లిమిటేషన్ అంటాం. ఇట్ సీక్స్ టు ఇంట్రడ్యూస్ అమెండ్మెంట్స్. అయితే ఆ పర్పస్ లిమిటేషన్ ఏం చేసింది? ఆ బిల్లు కంప్లీట్గా తొలగించేసింది. ఓకే, ఆ పర్పస్ లిమిటేషన్స్ ఏమీ లేవు. సో ఇట్ సీక్స్ టు ఇంట్రడ్యూస్ అమెండ్మెంట్స్ దట్ ఎఫెక్టివ్లీ రిమూవ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్సెప్షన్ to disclosure of personal information under the Right to Information Act, thereby diluting accountability and transparency in the functioning of government officials. ఓకే, ఎలాంటి సవరణలు వచ్చాయంట? సవరణలు తేవాలనుకుంటుందంట. ఇట్ సీక్స్ టు ఇంట్రడ్యూస్ ఓకే ఎఫెక్టివ్లీ రిమూవ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్సెప్షన్ అంటున్నాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ప్రజా ప్రయోజనాలు. ఓకే, దేన్ని ఎగ్జామ్ చేయాలనుకుంటున్నాడు? ఎక్సెప్షన్ అంటే ఓకే మినహాయింపు దేన్ని చేయాలనుకుంటున్నాడు? టు డిస్క్లోజర్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎక్కడ కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం లేదు అండర్ ద ఆర్టీఐ యాక్ట్. సో దీనివల్ల ఏమవుతుంది? దేర్ బై డైల్యూటింగ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది? అకౌంటబిలిటీ, పారదర్శకత అంటాం కదా, ట్రాన్స్పరెన్సీ, అలానే జవాబుదారీతనం అంటాం, అకౌంటబిలిటీ. ఈ రెండు కూడా డైల్యూట్ అయిపోతాయి, అంటే నిర్వీర్యం అయిపోతాయి. అది చాలా అవసరం కదా గవర్నెన్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో గవర్నమెంట్ అఫీషియల్స్ ఫంక్షనింగ్కి అది చాలా డైల్యూట్ చేసేస్తుంది. ద బిల్ ఆల్సో కంటిన్యూస్ టు రీటైన్ ఏ మచ్ వీకర్ వర్షన్ ఆఫ్ ద రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ envisaged in the 2018 version in the DPB, which will only have adjudicatory and not regulatory powers. Okay. అయితే ఆ బిల్ కూడా ఏం చేస్తుంది, కంటిన్యూస్ టు రీటైన్ ఏ మచ్ వీకర్ వెర్షన్. ఓకే, ఒక వీకర్ వెర్షన్ అంటే అంత బలంగా లేని ఒక వెర్షన్. అదేంటంట, రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ. అది ఎప్పుడంట చేశారు, ఎన్విసాజ్డ్ అంటే ఏంటి, ముందుగానే ఏం చేయాలనుకుంటున్నారో మనం ముందుగానే ఒక మెంటల్ పిక్చర్ వేసుకోవడాన్ని మనం ఎన్విసాజ్డ్ అంటాం. 2018లోనే దీన్ని ఎన్విసాజ్ చేశారంట ఇన్ ద డిపిబి, విచ్ విల్ ఓన్లీ హ్యావ్ ఎడ్జుడికేటరీ అండ్ నాట్ రెగ్యులేటరీ పవర్స్. నియంత్రించే పవర్స్ ఉండవు, కేవలం ఇది రైటా ఇది రాంగా అని చెప్పి, అంటే జడ్జిమెంట్ పాస్ చేసే పవర్స్ ఉంటాయి కానీ నియంత్రించే పవర్స్ లేవంట దానికి. సో దాన్ని వాళ్ళు రీటైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, రీటైన్ అంటే మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం. ఓకే, అండ్ హూజ్ మెంబర్స్ విల్ బీ అపాయింటెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్. అందులో ఉండే మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ డేటా ప్రొటెక్షన్ అథారిటీ, ఓకే, రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ యొక్క మెంబర్స్ని యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందంట. దిస్ బిల్ మస్ట్ బీ థరోలీ డిస్కస్డ్ అండ్ దిస్ డిస్క్రిపెన్సీస్ ఐరన్డ్ అవుట్ ఇన్ ద రాజ్యసభ. అయితే ఖచ్చితంగా లోక్సభలో ఎట్లానో పాస్ అయిపోయింది కాబట్టి థరోలీ అంటే చాలా విస్తారంగా, ఓకే, చాలా క్లియర్ కట్గా డిస్కషన్స్ జరగాలి. అదేవిధంగా ఈ అవకతవకలు ఏవైతే ఉన్నాయో, డిస్క్రిపెన్సీస్ అంటే అర్థం ఏంటమ్మా, డిస్ అనే ప్రిఫిక్స్ కనిపిస్తుంది కదా, అంటే నెగిటివ్. డిస్క్రిపెన్సీస్ అంటే అవకతవకలు. ఐరన్డ్ అవుట్ ఇన్ ద రాజ్యసభ, రాజ్యసభలో అయినా అందులో ఉండేటువంటి అవకతవకల్ని తొలగించి, ఓకే, ఇంకా బెటర్ ఫార్మాట్, ఓకే, ఇవన్నీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా ప్రయోజనాల్ని కాపాడుకునే ప్రిన్సిపల్స్ని మాత్రం అలౌ చేసి ఎక్కడెక్కడైతే కొంచెం విమర్శల పాలవుతున్నాయో ఇవన్నీ, ఓకే, వీటిని మనం రాజ్యసభలో వీడౌట్ చేయాలి. ఓకే, ఐరన్ అవుట్ అంటే వీడౌట్ అనే మీనింగ్ సేమ్. సో దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. బాగా డిబేట్ జరగాలి, డిస్కషన్ జరగాలి అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. తర్వాత వొకాబులరీ చూద్దామమ్మా. డబ్ల్యూఎస్ అనే పదం వాడాడు, ఓయూఎస్ కదా. సో ఓయూఎస్ అంటే ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. డబ్ల్యూఎస్ కదా, అంటే డౌట్ఫుల్ అంటాం కదా, దేని మీద అయితే మీరు యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ సంథింగ్. ఓకే, ఎందుకు జరుగుతుంది ఏంటి అన్నది, వెన్ యూ హ్యావ్ నో సర్టైనిటీ, దట్ ఈస్ యు ఆర్ డబ్ల్యూఎస్ అబౌట్ సంథింగ్, యు ఆర్ డౌట్ఫుల్ అబౌట్ సంథింగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, డౌట్ఫుల్, అన్సర్టైన్, అన్ష్యూర్, ఇవి సినానిమ్స్ అవుతాయి. ఫీలింగ్ డౌట్ ఆర్ నాట్ ఫీలింగ్ సర్టైన్. ఐఎమ్ డబ్ల్యూఎస్ అబౌట్ హిస్ ప్రామిసెస్ టు చేంజ్ హిస్ వేస్. ఓకే, తను మారుతాడనే ప్రామిసెస్ ఏవైతే చేస్తున్నాడో నాకైతే నమ్మకం లేదు, ఐఎమ్ నాట్ షూర్. ఇంపెటస్, నౌన్. ఇంపెటస్ అంటే ఒక కొత్త ఊపు ఇవ్వడం. ఓకే, మనకు ఒక, ఓకే, ఎంకరేజ్మెంట్ కానీ స్టిమ్యులస్ అని కానీ అంటాం. అంటే మనం ఆ వర్క్ని ఇంకా ఫాస్ట్గా చేయడానికి మనకు ఒక పుష్ ఇవ్వడాన్ని మనం ఇంపెటస్ అంటాం. ఓకే, ఊప్ అంటాం కదా, స్టిమ్యులస్, ఇండ్యూస్మెంట్, అది నౌన్ కదా. సో ఏ ఫోర్స్ దట్ ఎంకరేజెస్ అ పర్టికులర్ యాక్షన్ ఆర్ మేక్స్ ఇట్ మోర్ ఎనర్జెటిక్ ఆర్ ఎఫెక్టివ్. ఇంకా ఎనర్జెటిక్గా కానీ ఎఫెక్టివ్గా చేయడానికి ప్రయత్నించేదాన్ని మనం ఇంపెటస్ అంటాం. Okay, often the impetus for change in education has had to come from outside the school establishment. Okay, ఆ ఊప్ అన్నది, ఆ స్టిమ్యులస్ అన్నది మనకి, ఓకే, చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ హ్యాస్ హ్యాడ్ టు కమ్ ఫ్రమ్ అవుట్సైడ్ ద స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్. స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్కి బయట నుంచి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాడు. యూసేజ్, ఎంక్రోచ్ అనేది వర్బ్, ఎంక్రోచ్మెంట్ అన్నది నౌన్ అమ్మ. ఎంక్రోచ్మెంట్ నౌన్, ఓన్లీ ఎంక్రోచ్ వర్బ్ అనమాట. ఎంక్రోచ్ అంటే ఏంటి, కబ్జా చేయడం లాంటిది. ఓకే, ఇంకొకరి స్పేస్లోకి మనం ఆక్యుపై చేయడం. ఓకే, మనది కాని దానిలో. ఇన్ఫ్రిన్జ్మెంట్ అంటారు, ట్రెస్పాస్, ఈ రెండు కూడా, ఓకే, కబ్జా చేయడం అనే మీనింగ్లో వాడతాం. ఓకే, ద యాక్ట్ ఆఫ్ గ్రాడ్యువల్లీ టేకింగ్ అవే సమ్వన్ ఎల్స్ రైట్స్ ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ సమ్వన్స్ టైమ్, వర్క్, ఎట్సెట్రా. సో ఏదైనా ఒకరి రైట్స్ కానీ వాళ్ళ టైంని కానీ వర్క్ని కానీ మెల్లమెల్లగా మనం గ్రాడ్యువల్గా తీసుకెళ్ళిపోవడం, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎంక్రోచ్మెంట్. ద న్యూ సెన్సర్షిప్ లాస్ ఆర్ సీరియస్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, భావ ప్రకటన స్వేచ్ఛకి మెల్లమెల్లగా భంగం కలిగిస్తుంది. సీరియస్ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఏంటి, టేకింగ్ అవే కదా, గ్రాడ్యువల్లీ మన రైట్స్ని తీసుకెళ్ళిపోవటం. ఓకే, సో దట్ ఈజ్ యువర్ ఎంక్రోచ్మెంట్. మిజరీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌను. కామన్ నౌన్ మైజర్ అంటే తెలుసు కదా మీకు, ఎప్పుడు అన్హ్యాపీగా ఉండే పర్సన్.
ఓకే, మైజర్ అంటాం, ఇది కామన్ నౌన్గా వాడచ్చు. సో యాంగ్విష్ బాధ, మెలాంకలీ డిప్రెషన్, ఓకే, సాడ్నెస్, ఓకే. సో గ్రేట్ అన్హ్యాపీనెస్నే మనం మిజరీ అంటాం. 10 years ఆఫ్ మ్యారేజ్ టు హిమ్ హ్యావ్ మేడ్ హర్ లైఫ్ అ మిజరీ. ఏ మిజరీ అంటే ఏంటి, నౌన్ కదా, సో అందుకే నౌన్గా వాడాడు. మిజరీ ఈజ్ ఏ నౌన్, చాలా బాధ, ఓకే, చాలా అన్హ్యాపీనెస్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మిజరీ. ప్రిటెక్స్ట్, ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రిటెక్స్ట్ అంటే ఏంటి అంటే సాకుగా ఏదో ఒకటి చెప్పి మనం మనకు కావాల్సిన దానికోసం చెప్పకుండా ఏదో సాకు చెప్పి మనం ఓకే మనకు కావాల్సిన పని మనం చేసుకునే ప్రయత్నం చేయడాన్ని ప్రిటెక్స్ట్ అంటాం. ఫాల్స్ ఎక్స్క్యూజ్ అనొచ్చు, ఆస్టెన్సిబుల్ రీజన్, ఈ వర్డ్ చాలాసార్లు మనకు వచ్చింది కదా, ఆస్టెన్సిబుల్, ఆస్టెన్సిబిలీ, ఓకే, ఏదో ఒక సాకు బయటికి చెప్పే రీజన్ ఒకటి ఉంటుంది కానీ యాక్చువల్ రీజన్ వేరే ఉంటుంది. సో ఎ ప్రిటెండెడ్ రీజన్ ఫర్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ యూజ్ టు హైడ్ ద రియల్ రీజన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడాన్ని ప్రిటెక్స్ట్ అంటాం. ఐ కాల్డ్ హెర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ నీడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనే నెపంతో, ఆ నెపంతో నేను కాల్ చేశాను. ఓకే, నిజంగా చెప్పరు నాకు ఇన్ఫర్మేషన్ కావాలని, బట్ రాబట్టే ప్రయత్నం చేస్తారు. దట్ ఈజ్ యువర్ ప్రిటెక్స్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఫాల్స్ ఎక్స్క్యూజ్. ఓకే, రేజ్, మీ అందరికీ RAGE రేజ్ తెలుసు. రేజ్ అంటే యాంగర్ కదా, యాంగర్, ఇది నౌన్ యాంగర్. మరి RAZE రేజ్ అంటే ఏంటి, ఇది వర్బ్. RAZE రేజ్ అంటే డిస్ట్రాయ్ చేయడం, దేన్నైనా బాగా నేలమట్టం చేయడం, కంప్లీట్గా డ్యామేజ్ చేయడం, ఓకే, డిమాలిష్ చేయడం, ఓకే. బుల్డోజ్, ఇవన్నీ కూడా నెగటివ్ వర్బ్స్. డిస్ట్రాయ్, డెమాలిష్, బుల్డోజ్, కంప్లీట్లీ డిస్ట్రాయ్ ఎ బిల్డింగ్, టౌన్ ఆర్ అదర్ సెటిల్మెంట్స్. విలేజెస్ వేర్ రేజ్డ్ టు గ్రౌండ్ అంటే కంప్లీట్గా నేలమట్టం చేసేసారు, డ్యామేజ్ చేసేసారు. దట్ ఈజ్ యువర్ రేజ్. తర్వాత పిప్. పిప్ అనేది మనకి పిప్ టు పోస్ట్ అంటాం. పిప్ అంటే లాస్ట్ వరకు, తగ్ ఆఫ్ వార్ అంటారు చూసారా, లాస్ట్ వరకు ఒక బ్యాటిల్ జరిగి, బ్యాటిల్ అంటే అక్కడ ఏంటి యుద్ధం అని కాదు, ఓకే, ఒక కాంపిటీషన్ జరిగి లాస్ట్లో మీరు జస్ట్లో పోయారనుకోండి, వెంట్రుక భాషలో మనం మిస్ అయిపోయి ఉంటాం కదా, సో అప్పుడే మనం పిప్ అని అంటాం. అప్పుడు బీట్ అంటే చివరి వరకు రంజుగా సాగింది అంటారు కదా, సస్పెన్స్ సాగి లాస్ట్కి ఓడిపోవటం. ఓకే, బీట్, క్రష్, వ్యాంక్విష్, ఓడిపోవటం. ఐ గాట్ త్రూ ద ఫైనల్ ఇంటర్వ్యూ బట్ ఐ వాస్ పిప్డ్ అట్ ద పోస్ట్. పోస్ట్ అంటే ఏంటి, చివరికి, ఫైనల్ స్టేజ్. బై ఏ క్యాండిడేట్ విత్ బెటర్ క్వాలిఫికేషన్. సో లాస్ట్ వరకు వచ్చి పోయింది. అప్పటి వరకు బాగానే ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళగలిగాను, బట్ ఆ లాస్ట్ స్టేజ్లో కొంచెం నాకన్నా కొంత బెటర్ క్వాలిఫికేషన్తో క్యాండిడేట్ ఉండడం వల్ల ఐ లాస్ట్ మై జాబ్. సో టు బీట్ సమ్వన్ ఈదర్ బై ఏ వెరీ స్మాల్ అమౌంట్ ఆర్ రైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ కాంపిటీషన్, లాస్ట్లో చివరిలో గెలవటాన్ని మనం ఓకే ఓడిపోవటం. సో దట్ ఈస్ పిప్. బ్లిడ్జ్. బ్లిడ్జ్ అంటే ఏంటమ్మా, ఒక రకమైనటువంటి అటాక్. ఇది ఎక్కువ మనకి స్పోర్ట్స్ కాంటెక్స్లో వినిపిస్తుంటుంది. ఈరోజు మనకు సూర్యకుమార్ యాదవ్ నిన్న వెస్టిండీస్ మీద అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు కదా, సో ఆ సందర్భంలో మనకి ఈరోజు పేపర్లో బ్లిడ్జ్ అనే పదాన్ని వాడటం జరిగింది. సో అటాక్ అని కానీ, అసాల్ట్ అని కానీ, ఆన్స్లాట్ అనే జనరల్ మీనింగ్స్ అనమాట అవి. ఓకే, ద కార్ వాజ్ లాంచ్డ్ విత్ ఎ మ్యాసివ్ మీడియా అడ్వర్టైజింగ్ బ్లిడ్జ్ ఇన్వాల్వింగ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, టెలివిజన్ అండ్ రేడియో. సో ఒకేసారి ఇక్కడ అటాక్ అనే అర్థం, మ్యాసివ్ అడ్వర్టైజింగ్ బ్లిడ్జ్ అంటే అందరి దృష్టిని ఒకేసారి మళ్లించగలిగింది. ఎందుకంటే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, టెలివిజన్స్, ఓకే, సో చాలా పెద్ద హైప్ బ్లిడ్జ్ అనమాట. అంటే ఒక ఎనర్జెటిక్ వేలో, ఏ లాట్ ఆఫ్ ఎనర్జెటిక్ యాక్టివిటీ, చాలా ఎనర్జీతో నిండి ఉన్నటువంటి అని చెప్పడం, ఎనర్జెటిక్ యాక్టివిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ బ్లిడ్జ్. స్పోర్ట్స్ కాంటెక్స్లో కూడా చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పడానికి మనం బ్లిడ్జ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో నౌన్గా దీన్ని మనం వాడచ్చు, బ్లిడ్జ్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అమ్మ. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్. మీకు ఇంకా PYQs అన్నవి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ బట్టి మనం ఫర్దర్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీ రెస్పాన్సెస్ అనేవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని ఇప్పటివరకు చూడని వాళ్ళు, చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్స్ రూపంలో మీ యొక్క స్పందనని తెలియజేయండి. మళ్ళీ రేపు కొత్త విషయాలతో, కొత్త PYQsతో మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు IACE. యువర్ కిరణ్ సార్, సైనింగ్ ఆఫ్.